మొన్న రాజీనామా చేసిన అనంతరం శాసన మండలిలో కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మాట్లాడుతూ ప్రధానంగా ఒక అంశం లేవనెత్తింది. ఏమన్నదామనంటే, ఏం బీకిరని చెప్పి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చిరని చెప్పింది. అక్క కవితక ఏం బీకిరో నేను చెప్తా. ఈరోజు మిషన్ భగీరథ అనే పథకం బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ గారు, మీ నాన్నగారు అయినటువంటి కేసీఆర్ గారు తీసుకొచ్చిన పథకం అనేక రాష్ట్రాల్లో అమలవుతున్న విషయం నీకు తెలుసా? భారత ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బీజేపీ గవర్నమెంట్ జల్ జీవన్ శక్తి పేరుతో అనేక రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేసిన విషయం నీకు తెలుసా? రైతు బంధు అనే పథకం ప్రధానమంత్రి మోదీ రైతు కిసాన్ పిఎం కిసాన్ పేరుతో దేశవ్యాప్తంగా అమలు చేసిన విషయం నీకు తెలుసా? ఇలాంటి ఎన్నో అంశాలు, ఎన్నో పథకాలు ఇవాళ దేశవ్యాప్తంగా ఫాలో అవుతున్న విషయం నీకు తెలియదా? ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత నువ్వే అనేక సందర్భాల్లో నేషనల్ మీడియాతో మాట్లాడిన సందర్భాలు లేవా? టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా ఎందుకు మారుస్తున్నామో, ఈ రోజు రాహుల్ గాంధీ ఫెయిల్ అయిండు, బీజేపీ పార్టీ ఫెయిల్ అయిందని నువ్వు మాట్లాడలేదా? అసలు తెలంగాణ జాగృతిగా ఉన్న పార్టీ భారత జాగృతిగా ఎందుకు మారింది? నువ్వు మార్చలేదా? 2015లోనే మార్చినావు. ఈరోజు ఏం బీకిరని మాట్లాడుతున్నావు. ఈరోజు దేశంలోనే తెలంగాణ ధాన్యం పండించడంలో మొదటి స్థానంలో ఉన్నది. ఈ విషయం నీకు తెలియదా? రైతుల కోసం కేసీఆర్ గారు రైతు బీమా తీసుకొచ్చిండు. గతంలో ఇంటిలో ఒక పెద్ద మనిషి చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నదా? దాదాపు 5 లక్షల రూపాయలు చనిపోయిన వారం రోజుల్లో ఇంటికి వస్తుంది. ఈ విషయం నీకు తెలియదా? రైతు బంధు వ్యవసాయ పెట్టుబడికి ఎవరైనా ఇచ్చిన అంతకుముందు రైతుల గురించి ఆలోచించిన ఉన్నారా? ఎకరాకు 5,000 రూపాయలు ఇచ్చిరు. ఇప్పుడు ఆ రైతు భరోసాని ఎగ్గొట్టిన ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించవు. ఈ ప్రభుత్వం 6 గ్యారంటీలు, 13 సబ్ గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తే ప్రశ్నించవు. బతుకమ్మ పేరుతో చీరలిచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పేరు తొలగించి ఇందిరమ్మ పేరుతో చీరలిస్తే ప్రశ్నించవు. యూరియా దొరక్క రైతులు రోడ్డు మీద పడి ధర్నాలు చేస్తుంటే, పడిగాపులు పడి ధర్నాలు చేస్తుంటే మాట్లాడు. యువకులకు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిరుద్యోగులు ఇబ్బంది పడుతుంటే మాట్లాడవు. యూత్ డిక్లరేషన్ గురించి మాట్లాడవు. జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడవు. అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి వరకు 10,000 ఉద్యోగాలు కూడా నింపలే. దాని గురించి మనం మాట్లాడడం. అసలు నువ్వు పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చినావో, సరే సస్పెన్షన్ అయిన తర్వాత నువ్వేం చేయాలి? నువ్వు విమర్శించాల్సిన ఎవరిని? బీఆర్ఎస్ పార్టీనా? కేసీఆర్ గారినా? నువ్వు విమర్శించాల్సింది కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల పైన మాట్లాడాలి. కానీ నువ్వు మాట్లాడు. ఆసరా పింఛన్ల మీద మాట్లాడు. 13 గ్యారంటీల మీద మాట్లాడు. అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు పార్టీ పెట్టుకో, ఏమైనా చేసుకో. కానీ చివరిగా నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ద్వారానే నువ్వు ఎమ్మెల్సీ అయినావు, ఎంపీ అయినావు. కేసీఆర్ గారు కూతురు కాకపోతే అసలు నేను ఎవరు కుక్కలు కూడా దేకవు. అలాంటిది ఈరోజు నువ్వు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత సొంత తండ్రి గారైనటువంటి కేసీఆర్ పాలన పైన విమర్శలు చేస్తున్నావు అంటే ఏం అర్థం చేసుకోవాలి? ప్రజలంతా పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఆడిసిన నాటకం అని ప్రజలకు తెలవాలనుకుంటున్నావా? దయచేసి చెప్తున్నా కవిత గారు, ఇప్పటికైనా నువ్వు ప్రజల కోసం పోరాడితే అందరూ మద్దతు ఇస్తారు, ప్రజల మద్దతు ఇస్తారు. కానీ బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ పైన, హరీష్ రావు పైన, కేటీఆర్ పైన ఈ చిల్లర కామెంట్లు చేస్తే మాత్రం ఇకపై ఊకునే ప్రసక్తే లేదు అని తెలియజేస్తూ ఈ వీడియో చేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.